నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్ శ్రీ కిచెన్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం కసూరి మేతి ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్టీ, ఈజీ, హెల్తీ కుకింగ్ కోసం చూడండి చెరుకు థాట్స్ శ్రీ కిచెన్. చూడండి, నేను ఇక్కడ ఒక 20 రూపీస్ మెంతి కూర తీసుకుంటున్నానండి. ఇది 20 రూపీస్ది. ఈ 20 రూపీస్ మెంతి కూరను కూడా మనం ఫస్ట్ వీటిని కట్టలను విడతీసి వాటి నుండి మనం ఆకును కూడా కంప్లీట్ వేరు చేసి తీసుకుందాం. మిడిల్లో ఉన్నటువంటి ఒక స్టెమ్, గట్టిగా ఉన్నటువంటి స్టెమ్ తీసేసి లేత కర్రలని, ఆకులను కూడా కంప్లీట్ వేరు చేసి తీసుకుంటే సరిపోతుందండి. మిడిల్లో ఉన్న స్టెమ్ అనేది మనకు ఎండదు, అదేవిధంగా అది గట్టిగా ఉంటుంది. సో ఇలా లేతగా ఉన్నటువంటి సన్నని పక్కన ఉన్నటువంటి సన్నని స్టెమ్స్ని, ఆకులను కూడా కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. మిడిల్ స్టెమ్ ఒకటి తీసి కంప్లీట్ ఆకులు కూడా మనం తెంచి ఇలా సపరేట్ చేసి తీసుకుందాం. కంప్లీట్ మనం తీసుకున్నటువంటి కూరను కూడా ఇలానే సపరేట్ చేసి తీసుకొని మనం కంప్లీట్ తెంచి పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, నాకు కంప్లీట్ తెంచిన తర్వాత ఇలా రెడీ అయిందండి. ఇలా రెడీ అయినటువంటి దాంట్లో ఇది ల్యాండ్ నుండి తీసుకొస్తారు కాబట్టి చిన్న చిన్న మట్టి అలాంటివి ఉండే అవకాశం ఉంటుందండి. కాబట్టి వాటర్లోనికి ట్రాన్స్ఫర్ చేసి ఒక 2 టైమ్స్ మనకు సన్న మట్టి ఇలాంటివి ఏవి ఉండకుండా వాష్ చేసి పక్కకు తీసుకుందాం. ఇలా వాష్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసి మనం కంప్లీట్ వాటర్ అనేది జారేంత వరకు ఏదైనా హోల్స్ ఉన్నటువంటి ప్లేట్లో కానీ ఇలా నార్మల్ ప్లేట్లో కానీ తీసుకొని మనం ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఇస్తే మనకు ఆకుల నుండి వాటర్ అనేది కంప్లీట్ కిందికి జారుతుంది. జారిన తర్వాత ఇలా ఒక క్లాత్ పైన వేసి మనం ఆరబెట్టుకోవాలండి. ఇది ఇంట్లో ఆరబెట్టుకుంటే బెస్ట్ అండి, ఎందుకంటే ఎండలో ఆరబెట్టుకున్నప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉందండి. ఆకు అనేది మీకు ఆకు గ్రీన్ కలర్లో రావాలంటే ఇంట్లోనే నీడకు ఆరబెట్టుకుంటే మనకు కలర్ అనేది చేంజ్ అవ్వదు. అదేవిధంగా కొంచెం క్వాంటిటీ ఆరబెడతాం కాబట్టి గాలికి పడిపోయే అవకాశం ఉంటుందండి, ఎక్కువ గాలి ఉన్నప్పుడు. సో మనం నీడలోనే ఈజీగా ఆరిపోతుందండి. 1 or 2 డేస్లో ఈజీగా కంప్లీట్ డ్రై అయిపోతుంది. నీడలో ఈజీగా మనకు ఆరిపోతుంది. నేను ఇంట్లోనే 2 డేస్ ఆరబెట్టానండి. ఆరిన తర్వాత మనకు ఇలా రెడీ అయ్యింది. చూడండి, ఇలా ఆఫ్టర్ 2 డేస్ మనకు ఇలా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయినటువంటి దాన్ని మనం చేతులతోటి, మనకు బాగా డ్రై అయిపోయి ఉంటుందండి, చేతులతోటి కాస్త ఇలా నలిపి మనం చిన్న చిన్న పీసెస్లా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈజీగా కసూరి మేతి అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇలా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయినటువంటి దాన్ని మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోనికి ట్రాన్స్ఫర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. అదేవిధంగా మనకు దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది ఏమీ ఉండదండి, ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. మనం పిజ్జా లాంటి బేకరీ ఐటమ్స్లోనే కాకుండా ఇంట్లో పప్పు ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకు మేతి ఫ్లేవర్ రావడం కోసం కూడా ఇది యూజ్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, నేను ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లోనికి ట్రాన్స్ఫర్ చేసి స్టోర్ చేసుకుంటున్నాను. చూడండి, నేను తీసుకున్నటువంటి 20 రూపీస్కి నాకు ఇలా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి, ఏమాత్రం పాడవ్వదు. బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు కావాలంటే తీసి వాడుకోవచ్చండి.